ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరలా ఇక అద్భుతమైన రీతిలో మరలా ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇక 36వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంతమంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారండి. ప్రతిరోజు ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎంతమంది పాల్గొంటున్నారు. ప్రతిరోజు ఆ యొక్క మార్నింగ్ ఈవినింగ్ ఆ యొక్క లైవ్లో మార్నింగ్ 3 to 4 లైవ్ జరుగుతుంది గూగుల్ మీట్లో. మరలా అదేవిధంగా ఈవినింగ్ వచ్చేసరికి ఆ యొక్క 8 గంటల నుంచి 10 గంటల వరకు గూగుల్ మీట్లో లైవ్ జరుగుతుంది. ఎంతమంది పాల్గొంటున్నారండి. ఎంతమంది యొక్క ప్రతిరోజు యొక్క మెసేజ్ ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంది, ఎంతమందికి దీవెనకరంగా ఉందండి. ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు. ఇదిగో 40 రోజుల ఉపవాస ప్రార్థనల యొక్క ముగింపు సభలకి ఎంతమంది సిద్ధపడుతున్నారండి. ఎంతమంది సిద్ధపడుతున్నారు. దేవుడు మీ ముందుండి దేవుడు గొప్ప కార్యములను దేవుడు జరిగించబోతున్నాడు. కనుక వాక్యంలోనికి వెళ్దామా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నెహెమ్యా తరువాత రాజైన అర్తహషస్త దగ్గర కొన్ని రోజులు ఉంటా ఉన్నాడు పనివాడిగా. అయితే అక్కడికి నెహెమ్యా దగ్గరికి కొంతమంది యూదులు వచ్చినప్పుడు అనానీయను కొంతమంది ఆ యొక్క యూదులు ఆ యొక్క నెహెమ్యా దగ్గరికి వచ్చి ఈ విధంగా యెరూషలేము ఈ విధంగా నాశనం అయిపోయింది, యెరూషలేము ప్రాకారాలు ఇట్లా అగ్ని చేత కాల్చబడ్డాయి, అవి కూల్చేసారు అని ఈ విధంగా ఆ యొక్క నెహెమ్యాకు వారు చెప్పినప్పుడు నెహెమ్యా వెంటనే చాలా దుఃఖముతో వెంటనే ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన, దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని అంటున్నాడు. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఏం జరిగిస్తుంది. చూడండి చాలా మంది ఉపవాసం ఎందుకు ఉండాలి, ఉపవాస ప్రార్థన అసలు ఏం చేస్తుంది అని అంటే, చూడండి ప్రతి ఒక్కరు వారి వల్ల కానటువంటి పరిస్థితులను నా వల్ల ఇక కాదు అనేటటువంటి ఆ యొక్క సిచ్యువేషన్కి వారు వచ్చినప్పుడు వారు మొట్టమొదటిగా వారు ఒక నిర్ణయానికి వస్తారు. ఏ నిర్ణయానికి అంటే ఉపవాస ప్రార్థననే ఆ యొక్క బలమైన ఆయుధం కదండి. హల్లెలూయా. చూడండి ఇక్కడ నెహెమ్యా కూడా యెరూషలేము యొక్క ప్రాకారాల కొరకు, యెరూషలేము కొరకు ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడంట ఆ యొక్క యెరూషలేము కోసం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఈ యొక్క నెహెమ్యా ఈ విధంగా దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఇదిగో ఆ యొక్క రాజైన అర్తహషస్త దగ్గర ఇదిగో ఆ యొక్క కనికరమును పొందుకొని, ఆ యొక్క దయను పొందుకొని నెహెమ్యా తిరిగి ఆ యొక్క యెరూషలేముకి వెళ్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నెహెమ్యా రాజుకు ఏది అడిగితే అది వెంటనే ఇచ్చేస్తాడు, వెంటనే దాన్ని అప్రూవ్ చేసేస్తాడు కదండి. అందుకనే చూడండి మీ జీవితాలలో గడిచిన సంవత్సరాలలో, గడిచిన దినాలలో ఇదిగో ఏ పాడైపోయిన ఆ యొక్క పరిస్థితులు ఉన్నాయేమో, ఇదిగో గడిచిన కొన్ని రోజుల కిందట బాగానే ఉన్నదేమో నీ యొక్క లైఫ్, సడన్ గా ఒక భయంకరమైన ప్రమాదం ద్వారా నీ యొక్క కుటుంబం అంతా కూడా భయంకరమైన ఆర్థిక ఇబ్బందులలో గురైపోయిందేమో, ఇదిగో అనారోగ్య సమస్యలతో నీ యొక్క లైఫ్ గురైపోయిందేమో. కానీ ఇక్కడ చూడండి ఆ పడిపోయిన ప్రాకారములను కట్టడానికి, ఆ యొక్క పడిపోయిన యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టడానికి నెహెమ్యా మొట్టమొదటిగా పూనుకున్నది ఏంటిదనంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఈ యొక్క ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో నెహెమ్యా చేసినప్పుడు రాజుకు నెహెమ్యా ఎదుట దయ కలిగిందంట, దయను పుట్టిందంట. చూడండి ఈ యొక్క దయ కలిగి దయను పొందుకొని ఇదిగో నెహెమ్యా ఏదైతే యెరూషలేము గురించి ఏదైతే ఆ రాజుకు చెప్తున్నాడో ఆ రాజు ఆ యొక్క నెహెమ్యాను కూడా యెరూషలేముకు పంపించడం జరిగింది.
నెహెమ్యాకు ఆ యొక్క యెరూషలేముకు పంపించడం జరిగింది. ఆ యొక్క యెరూషలేముకు కావలసినటువంటి ఆ యొక్క ప్రాకారాలను కట్టడానికి కావలసిన ఆ యొక్క మ్రాణులను కూడా ఆ యొక్క రాజుకు అడిగినప్పుడు రాజు ఆ మ్రాణులను కూడా ఆ యొక్క నెహెమ్యాకు ఇవ్వడానికి ఆ విధంగా ఆ వ్యక్తులకు ఆ యొక్క తాకీదు రాసి పంపించేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీవు ఉపవాసం ఉంటున్నప్పుడు, ఇదిగో ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ యొక్క జీవితంలో ఇదిగో పడిపోయిన జీవితాన్ని తిరిగి మరలా కట్టగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ యొక్క స్పిరిచువల్ లైఫ్లో నువ్వు పడిపోయినావేమో, ఒకవేళ ఇదిగో ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నువ్వు పడిపోయినావేమో, అనారోగ్య సమస్యలతో నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, కానీ ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ఏం జరుగుతాయని అంటే, ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం జరుగుతాయని అంటే, ఇదిగో పడిపోయిన నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి మరల నిలబెట్టగలిగేది ఈ యొక్క ఉపవాస ప్రార్థన. ఇదిగో కోల్పోయిన నీ యొక్క ఆరోగ్యము తిరిగి మరలా సమకూర్చేదే ఈ యొక్క ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొనడం ద్వారా దేవుడు ఈ యొక్క కార్యాలను దేవుడు మీ జీవితాలతో తప్పకుండా ఆయన జరిగించి తీరబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎందుకు ప్రేరేపించి, ఎందుకు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ఉండుటకు కృపను అనుగ్రహించినాడు అని అంటే, ఇదిగో అనేకుల జీవితాలను తిరిగి మరలా కట్టడానికి, ఇదిగో కోల్పోయిన యొక్క ఆత్మీయ జీవితంలో నుంచి తిరిగి మరలా లేవడానికి దేవుడు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు, ఇదిగో నీ కొరకు దేవుడు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు అనేవి కండక్ట్ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మన భారతదేశ క్షేమం కొరకు, మన రాష్ట్రాల క్షేమం కొరకు, మన గ్రామాల క్షేమం కొరకు, మన యొక్క సంఘం యొక్క క్షేమం కొరకు, మనకు కుటుంబాల క్షేమం కొరకు ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎస్, ఇదిగో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నెహెమ్యా ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టడానికి పూనుకున్నాడు. ఈ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నెహెమ్యా ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టి వాటిని పూర్తి చేసి ఉన్నాడు. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఇట్లాంటి కార్యాలు జరగబోతున్నాయి. అందుకని ఎవరు కూడా మిస్ అవ్వకండి. దేవుడు మీ ముందుండి గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతమైన రీతిలో తండ్రి మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 36వ రోజులోనికి కూడా నాయన మీరు మమ్మల్ని నడిపించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా ఎంతమంది ఇదిగోనైనా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో తండ్రి, ఇదిగోనైనా ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ఇదిగోనైనా వారి యొక్క జీవితాలలో తండ్రి ఇదిగోనైనా ఏదైతే కోల్పోయినారో తండ్రి ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా ఇదిగోనైనా తిరిగి వాటిని పొందుకొనబోతున్నారని తండ్రి బిడ్డలతో నాయన మీరు రూఢిగా మాట్లాడుతున్నందుకే నీకు వందనాలు. ఇటు కృపను ఇటు యొక్క ధారాళమైన కృపను ప్రతి బిడ్డల మీద నాయన మీరు ఉంచి గొప్ప కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మరలా ఇక 40 రోజులు ఉపవాస ప్రార్థనలకి ఇంకా మనకు 3 రోజులు మాత్రమే టైం ఉంది కదండి. ఈ నెల 11 నుంచి స్టార్ట్, 11, 12 డేట్లలో మనకి ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థనల ఉజ్జీవపు ముగింపు సభలు జరగబోతున్నాయి. ఇక్కడ రాయకోడికి కప్పాడుకు మధ్యలో సాయంత్రం 5 గంటలకి ఆ యొక్క సభలు ప్రారంభించబడబోతున్నాయి. ఎవ్వరు కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయానికి రండి. అద్భుతమైన స్తుతి ఆరాధన ఉండబోతుంది, అద్భుతమైన పాటలు ఉండబోతున్నాయి. చూడండి, దేవునికి అక్కడ దేవుని మనం మనసారా స్తుతించుకొనడానికి మనకు దేవుడు ఆ యొక్క అవకాశం అనుగ్రహించును కనుక ఈ యొక్క అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. దయచేసి ప్రతి ఒక్కరు, నువ్వు నీ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి రండి. దేవుని యొక్క దీవెనలు ఈ యొక్క ఇయర్లో దేవుడు మనకు కావలసినటువంటి క్షేమమును ప్రతి ఒక్కరు కూడా మనం పొందుకుందాం. ఈ యొక్క అపవాది యొక్క శక్తులనన్నిటిని కూడా మనం అనగదొరుకుదాం. దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం. దేవుని యొక్క రాజ్యము కొరకు మనం అందరం కూడా ముందుకు కొనసాగుదాం. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.